హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నేను, మా అక్క, మా మమ్మీ, మా కన్నయ్య మేము నలుగురం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట, మా అమ్మమ్మని చూడడానికి. సో మమ్మీ ప్రతి 10 డేస్కి ఒకసారి వెళ్తుంది, లేకపోతే 1 వీక్ ఒకసారి అని వెళ్తుంది. మేము వెళ్ళక 2 months ఏమో అవుతుంది. సో అందుకని చెప్పేసి వెళ్దామనేసి వెళ్తున్నాం అనమాట, చూసి వద్దామనేసి. కొంచెం బాగాలేదనమాట అమ్మమ్మ. సో కన్నయ్యని చూస్తా అన్నదనమాట. సో అందుకే చూపించుకొని వద్దామనేసి వెళ్తున్నాం. సడన్ ప్లాన్. సో ఇంకా బస్సులో వెళ్తున్నాం అనమాట. కన్నయ్య ఫస్ట్ టైం బస్ ఎక్కబోతుండు. ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు అసలుకి, చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉండే. మార్నింగే లేచి తయారైన అనమాట బస్కి పోదామంటే. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం అనమాట. ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకున్నాం. సో ఆటో వచ్చింది. సో వెళ్తున్నాం అనమాట. సో ఆటోలో వెళ్తున్నాం. మా కన్నయ్య హ్యాపీనెస్ చూడండి, మస్తు హ్యాపీ ఫీల్ అవుతాడు వాడు. సో ఇంకా రీచ్ అయిపోయినాం అనమాట బస్ స్టాండ్కి. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యిండో. అక్కడ ఫుల్ బస్సెస్ ఉంటాయి కదా, బస్సు బస్సు అనుకుంటున్నాడు అనమాట. సో మా అక్క కన్నయ్య కోసం చిప్స్ తీసుకుంటాను షాప్కి వెళ్ళింది అన్నట్టు. అసలు ఎంత సైలెంట్గా ఉన్నాడో, మా అక్క దగ్గరే ఉన్నాడు అనమాట. సైలెంట్గా చూస్తూ ఉన్నాడు అనమాట అన్ని. కన్నయ్య చిప్స్ కావాలని అంటే ఇది కావాలని చూపిస్తున్నాడు అనమాట. సో మా అక్క కొనిచ్చింది. సో పాప్కార్న్ కూడా తీసుకుంది అనమాట బస్సులో తినడానికి. సో బస్సులో అయితే ఇక్కడ మంచిర్యాల నుండి అమ్మమ్మ వాళ్ళ గరపల్లి కదా, సో గరపల్లి కరీంనగర్ దగ్గర వరకు కన్ను రెప్ప కూడా వేయకుండా చూసుకుంటూనే ఉన్నాడు అన్నట్టు. మొత్తం జర్నీని మాత్రం మస్తు ఎంజాయ్ చేసిండు కన్నయ్య మాత్రం. మేము యాక్చువల్గా ఏడుస్తాడు అనుకున్నాం, ఫస్ట్ టైం కదా ఏడుస్తాడు అనుకున్నాం, కానీ అస్సలు కొంచెం కూడా ఏడవలేదు. మంచిగా జర్నీని మాత్రం మస్తు హ్యాపీగా ఎంజాయ్ చేసిండు. భలే అనిపించింది అసలుకి. కన్నయ్య అట్లా బస్సు ఎంజాయ్ చేస్తుంటే మేము అక్కడ బస్ దగ్గర కన్నయ్యని కొన్ని కొన్ని ఫొటోస్ తీసినాం అన్నట్టు. తీసి అక్కడ ఉన్న వాళ్ళందరూ వెరైటీగా షాకింగ్ చూసారు, వీళ్ళేంది వెరైటీగా బస్ దగ్గర ఫొటోస్ దిగుతారు అనేసి. కానీ వాళ్ళకి తెలియదు కదా మా కన్నయ్యకి బస్ అంటే ఎంత ఇష్టమో. సో ఇక్కడ దిగినామన్నమాట. సో కండక్టర్తో కూడా ఫోటో తీపించినాం అనమాట. కండక్టర్ అన్నమాట మా కన్నయ్య ఫస్ట్ జర్నీ మీ బస్సులోనే ఎక్కుతుండంటే ఆయన కూడా ఒక ఫోటో దిగిండు. సో ఇంక ఎక్కినాం అనమాట బస్సు. ఇంకా చూడండి ఇదే చూపు అన్నట్టు, ఫస్ట్ మంచిర్యాల నుండి కరీంనగర్ వరకు అట్లనే చూసుకుంటున్నాడు అన్నట్టు. ముందు బస్సులు వెళ్తాయి కదా, బస్సులు వెళ్ళిన కొద్ది బస్సు అనడం, ఆటో, ట్రాక్టర్స్ వెళ్తాయి ట్రాక్టర్, ట్రక్ అవన్నీ అనడం అన్నట్టు. చూడండి ఇంకా మేము వెళ్ళింది కృష్ణాష్టమి ముందు రోజు అనమాట. సో అందుకే రష్ ఎక్కువ లేకుండే బస్సులో, చాలా తక్కువ ఉండే. మేము ఫుల్ భయపడ్డాం, కన్నయ్యతో బాగా రష్ ఉంటే ఎట్లా ఎక్క వస్తుందో దిగి వస్తుందో అనుకున్నాం. కానీ మేము ఎంత భయపడ్డామో దానికి వీలుగా అస్సలు కొంచెం కూడా రష్ లేకుండే. పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఖాళీగా ఉండే బస్సెస్ అన్ని. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా ఫుల్ ఖాళీ ఉండే అనమాట, వర్షం పడుతుండే అనమాట అక్కడ. సో ఇది శ్రీరాంపూర్ స్టాపు. చాలా డేస్ అవుతుంది ఇట్లా బస్సులో ఇట్లా వెళ్ళక. చిన్నప్పటి నుండి కంపల్సరీగా శ్రీరాంపూర్ వచ్చిందంటే అక్కడ చిప్స్ ప్యాకెట్ అన్నా అరటి పండ్లైనా కంపల్సరీ తీసుకునే వాళ్ళం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ అంటే కంపల్సరీ మేము చిప్స్ ప్యాకెట్ మమ్మీ అమ్మమ్మ వాళ్ళ కోసం అరటిపళ్ళు తీసుకునేది. సేమ్ అట్లనే ఇప్పుడు మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం మేము. బస్ బస్ ఎక్కక ఫుల్ ఇయర్స్ అవుతుంది. నేనైతే కార్లోనే వెళ్ళి రావడమే అవుతుంది చాలా డేస్ నుండి. సో మమ్మీ అరటిపళ్ళు తీసుకుందనమాట అమ్మమ్మ కోసము. సో చెప్తున్నా కదా, ఒక మెమరీ అనమాట మాకైతే. కంపల్సరీగా అరటిపళ్ళు తీసుకుంటుంది ఇక్కడ శ్రీరాంపూర్ దగ్గర. సో మంచిగా ఎలక్ట్రికల్ బస్ ఎక్కినాం అనమాట. సో తొందర రీచ్ అయిపోయినాం. సో గరపల్లికి రీచ్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడ స్టాప్ దగ్గర కంకులు ఉంటాయన్నమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళినాక తినడానికి కొంచెం స్నాక్స్ లా ఉంటాయని చెప్పేసి ఇక్కడే తీసుకున్నాం అనమాట. సో మా అక్కను మమ్మీ అక్కడ తీసుకుంటారు. సో కన్నయ్య అన్ని చూస్తుండనమాట. అక్కడ కోళ్ళు ఉన్నాయన్నమాట, కోళ్ళు ఉంటే కోళ్ళని చూస్తుండే. ఇక్కడ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు అనమాట. సో ఇక్కడ స్టాప్ దగ్గరే అమ్ముతున్నారు. మళ్ళీ ఇక్కడ నుండి ఒక 2 kilometers ఏమో ఉంటుంది. సో ఆటోలో వెళ్ళడము. సో కంకి వేడివేడిగా కాల్చిస్తుంది. సో ఇక్కడ ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు అన్నట్టు. సో ఇదే అనమాట స్టాప్, గరపల్లి స్టాప్. ఇక్కడ నుండి ఆటోస్ ఉంటాయి. సో ఆటోస్లో ఇంటికి వెళ్ళిపోవడమే. సో దగ్గరే అనమాట. ఇంకా చిన్నప్పుడు అయితే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం, ఎడ్ల బండిలో వచ్చేవాళ్ళం. ఫుల్ దగ్గర కానీ ఇప్పుడైతే ఇంకా ఆటోలో వస్తున్నాం, ఆటోలో వెళ్తున్నాం అన్నట్టు. ఆటో ఫెసిలిటీ ఇప్పుడు మంచిగా అయింది. సో ఆటోలో వెళ్తున్నాం అనమాట. సో మాకు అన్నయ్య చూడండి ఆ రోజు జర్నీలు చేసుడు. హాయ్ చెప్పే కన్నయ్య అంటే హో అనుకుంటే చెప్తున్నాడు, మొత్తం తిప్పుకుంటా హాయ్ చెప్తున్నాడు. క్యూట్గా ఫేస్ పెడుతున్నాడు అన్నట్టు పొట్టోడు. మేము వెళ్ళే రోజు కొంచెం చిన్న చిన్న చినుకులు పడుండే, చల్లగా ఉండే వెదర్ మాత్రము. సో చూడండి ఫేస్ ఎట్లా పెట్టిండో, క్యూట్గా పెడతాడు అన్నట్టు. వానికి నచ్చితే అట్లా ఉంటుంది అన్నట్టు కన్నయ్య తోటి. సో వెళ్తున్నా మంచి చల్లగా ఉండే వెదరు. ఎక్కువ ఎక్కువ ఎండ ఏం లేకుండే, కొంచెం చల్ల చల్లగా, కొంచెం అప్పుడే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. మంచి చల్లగా ఉండే అనమాట వెదర్. సో ఇంటికి రీచ్ అయిపోయినామనమాట. సో ఇంటికి రీచ్ అయ్యే వెంటనే మాకు అన్నయ్య చేసిన ఫస్ట్ పని ఏంటి తెలుసా? ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళడం. వానికి ట్రాక్టర్ అంటే ఎంత పిచ్చి అంటే ఆ పిచ్చి మనం తట్టుకోలేము అసలుకి. ఇంకా ఇంట్లోకి రావట్లే అసలుకి, డైరెక్ట్ అక్కడికే వెళ్ళిండు అన్నట్టు. మా పుష్పమ్మ వాళ్ళ ట్రాక్టర్, మా చిన్నమ్మ ట్రాక్టర్ అన్నట్టు. సో ఆ రోజు మొత్తం వెళ్ళిన రోజైతే తినడం తాగడం మొత్తం ఇక్కడే చేసిండు అసలుకి. మనం ఎంత డైవర్ట్ చేసినా కూడా ట్రాక్టర్ 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 అనుకుంటున్నాడు అన్నట్టు. ఇంకా సో మేము కూడా అక్కడే ఉన్నాం అన్నట్టు. కొంచెం ఎండ కొడితే లోపలికి వెళ్ళినాం. ఇంకా కొంచెం చల్లగా ఉన్నదంటే ఇంకా
అసలు బయటికొచ్చి ఇంగ సప్పుడేక కూర్చోబెట్టినామనమాట. అసలు వినట్లే అన్నట్టు మాట. అదే పని ఇంగ సప్పుడేక మా అక్క గూడా ఇక్కడే కూర్చుందనమాట. సో, మా మమ్మీ లోపల పని చేస్తుంది. మా అమ్మమ్మ దగ్గర ఉందనమాట. సో, ఇంగ మేము ముగ్గురం ఇక్కడే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినాం. ఇక్కడ చింత చెట్టు ఉంటది. సో, చల్లగానే ఉందన్నట్టు. సో, అందుకని జెప్పేసి ఇక్కడే ఆడుకుంటున్నాడు. చూడండి ఎట్లా ఆడుకుంటుండో. హాయ్ చెప్పే కన్నయ్య అంటే చూడండి ఎట్లా హాయ్ చెప్తాడో. ఏం చెప్తాడన్నట్టు. అప్పుడు కోతొచ్చింది. కోతొచ్చినాక కొంచెంసేపు లోపలికెళ్ళాం. మళ్ళీ అన్నం తినడానికి రా కన్నయ్య అంటే అస్సలు రావట్లేదన్నట్టు. ఎంత చెప్పినా అసలు రావట్లేదు. ఇంగ సప్పుడేక ఫుడ్ ఇక్కడే తినిపించినా అన్నట్టు. ఎక్కడైతే ఏంది ఇంగ అక్కడ నీట్‌గానే ఉంటది. ఎట్లా ఇంగ వానికి ఇష్టమైన ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇంగ సైలెంట్‌గా తిన్నాడనమాట. సో, ఇంగ అక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేసిండు. సో, ఇంటికొచ్చినంక మమ్మీ లంచ్ ప్రిపేర్ చేసింది. బెండకాయ కర్రీ, ఇంకా టమాటా కర్రీ ప్రిపేర్ చేసింది. సో, లంచ్ చేసేసినామనమాట. లంచ్ చేసేసి ఇంగ కొంసేపు పడుకున్నామన్నట్టు. కన్నయ్యని పడుకోబెట్టినా. కన్నయ్య మంచిగా ఒక 2, 3 అవర్స్ మంచిగా పడుకున్నాడు. సో, ఈవినింగ్ 4, 5 అట్లా లేచిండన్నట్టు. సో, ఇక్కడ మా అమ్మయ్య వాళ్ళకి పెద్ద మైదాకు చెట్టు ఉంటదన్నట్టు. అసలు ఆ మైదాకు చూస్తే మంచిగా పెట్టుకోవాలి అనిపిచ్చింది. కానీ కన్నయ్యతోని మైదాకు కుదురుతదా చెప్పండి? చాలా కష్టం. అసలు దాన్ని చూస్తే టెంప్టింగ్ అనిపిచ్చింది. ఎంత బావుందో లేతగా సూపరుండే అసలకి. సో, ఇక్కడ మా అక్కోను, మా బుచ్చి మామ ఇద్దరు కలిసి మంచం అల్లుతున్నారన్నట్టు. సో, అమ్మమ్మ కోసం మంచం అల్లుతున్నారు. ఎప్పటిదో నమారుంటే ఇంక అల్లుతున్నారన్నట్టు. దాని ముహూర్తం ఆ రోజు దక్కిందని చెప్పాలి. మంచిగా ఫాస్ట్‌గా అల్లుతున్నారు. భలే అల్లిర్రు ఇద్దరు గూడా. అసలు అది ఆర్ట్ అనే చెప్పాలి మంచం అల్లడం. మా అక్క ఒక్కసారి, మా బావ, మా అక్క ఇద్దరు కలిసి అల్లిర్రట. ఒక్కసారి అల్లినందుకే భలే గుర్తుపెట్టుకుంది పొట్టిది. మంచిగా అల్లింది ఇద్దరు కలిసి. మా మామయ్య ఇంగా మా అక్క ఇద్దరు కలిసి అల్లిర్రు. మేమందరం కూర్చొని చూస్తున్నామన్నట్టు వీళ్ళు ఎట్లా అల్లుతారా అనేసి. చిన్న మంచం అన్నమాట మా అమ్మమ్మ కోసము. సో, దానికి నమారు తీసుకొచ్చిండు. సో, మంచిగా అల్లిర్రన్నట్టు. నీట్‌గా వచ్చింది. మా కన్నయ్య అప్పుడు పడుకున్నాడనమాట. అందుకే అందరం బయట కూర్చున్నాం. సో, ఇంగ మంచం వెళ్ళేటప్పుడే ఇంగ కొంచెం సేపటికి 4:30, 5కేమో లేచిండన్నట్టు. మంచిగా నిద్రపోయిండసలకి. మేమసలకి ఎంత నిద్రపోతాడో అనుకున్నాం గానీ, మంచిగా స్లీప్ ఏసిండు. చల్లగుండే గదా వెదరు. ఫ్యానేస్తే మంచిగా పడుకున్నాడన్నట్టు. సో, నైట్ మాత్రం కూలర్ దగ్గర పడుకున్నాం మామయ్య వాళ్ళ ఇంట్లో. సో, అట్లా మంచిగా అనిపిచ్చింది. సో, ఆ రోజు అక్కడే ఉన్నామనమాట. నెక్స్ట్ డే ఒక టెంపుల్‌కెళ్ళాలనేసి అక్కడే ఉన్నాం మేము. సో, చూడండి మంచం మంచిగా దగ్గరికి మెల్లగా అల్తుర్రనమాట. ఇక్కడ మమ్మీ కొంచెం సేపు పట్టుకుందన్నట్టు. మా మామయ్య ట్రాక్టర్ దగ్గరికెళ్తే, సో, మా అక్క మంచిగా దగ్గరికి అల్లేసింది. నీట్‌గా అల్లేసిందన్నట్టు. భలే మంచిగా అల్లేసింది. సో, ఇంక మా కన్నయ్య లేచిండన్నట్టు. మా కన్నయ్య లేచి నేనెక్కడున్నా, నేనేడున్నా అన్నట్టుగా ఫేస్ పెట్టిండు పొట్టోడు. సో, కోడి పాపలుండాయన్నమాట అక్కడ. కోడి పాపలతోని మంచిగా చూసుకుంటున్నాడన్నట్టు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు కోడిల్నే చూసుకుంటున్నాడు. చూడండి అట్లనే అది ఎటు పోతాంది, ఎటొస్తాందని చూసుకుంటున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సెట్ అయిపోయిండన్నట్టు. మళ్ళా ట్రాక్టర్. నిద్రపోయి లేసినంక కూడా మళ్ళా ట్రాక్టర్ అసలు చుక్కలు చూపిచ్చిండు మాకైతే ఆ రోజు ట్రాక్టర్‌ని. ఈవినింగ్ కూడా ట్రాక్టర్ అని అంటే ఇంక మా మామయ్య ఏం చేసిండు, ఇంటి ముందు తీసుకొచ్చి పెట్టిండన్నమాట ట్రాక్టర్‌ని. ఇట్లా కాదని చెప్పేసి ఇంటి ముందు తీసుకొచ్చి పెడితే కొంచెంసేపు మస్తు సేపు ఆడుకున్నాడు ట్రాక్టర్ తోటి. సో, ఇంక ఫైనల్‌గా అల్లడం అయిపోయింది. ఇంక గుంజుతున్నారన్నమాట. టైట్‌గా గుంజుతున్నారు. సో, ఫైనల్‌గా మంచం అల్లేసింది ఇంక ఇద్దరు కలిసి. మా మామయ్య, మా అక్క ఇద్దరు కలిసి ఫైనల్‌గానైతే మంచం అల్లేసిర్రు. మంచిగా నీట్‌గుంది. మా అక్క కూర్చుందనమాట. కూర్చొని ఫోటో దిగినాను అనుకుంటా అంటుందన్నట్టు. సో, తీసిన ఫోటో. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా మామయ్య వాళ్ళకి తమలపాకు చెట్టు ఉంటది గదా! సో, అక్కడ చూస్తుందన్నట్టు మా అక్క. సో, మేమందరం గూడా తీసుకొచ్చుకున్నాం. మా అందరికి ఇప్పుడు చెట్టు నాటింది. చాలా పెద్దగుంటాయి ఆకులు. చాలా అంటే చాలా బావుంటది. హైబ్రిడ్ లెక్కుంటదన్నట్టు ఆకు సూపరుంటది. సో, మా అక్కను, మా కన్నయ్య ఇద్దరు కలిసి చూస్తుర్రనమాట. మా అక్క ఎటు పోతే కన్నయ్య అటే ఎళ్తాడన్నట్టు. మా అక్క దగ్గరుంటే. సో, ఇంగ మా మామయ్య సైలెంట్‌గా ట్రాక్టర్‌ని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టిండన్నట్టు. "నువ్వు ఎంతసేపన్నా ఆడుకోయా, నువ్వేమన్నా యేసుకొని" పెడితే ఇంగ మంచిగా కన్నయ్య మస్తు సేపు ఆడుకున్నాడు. ఒక 2 అవర్స్ ఆడుకున్నాడు కావచ్చు ట్రాక్టర్ మీద. కొంతసేపు మా అక్కని రమ్మన్నాడు, కొంతసేపు నన్ను రమ్మన్నాడు, కొంతసేపు మా మామయ్యని రమ్మన్నాడు. అట్లా ఆయనకెవ్వరు ఇష్టమైతే వాళ్ళని కూర్చోబెట్టుకొని వాడు నడుపుతున్నాడన్నట్టు ఇప్పుడు. వాడు నడుపుతుంటే మీరు పక్కన కూర్చోవాలి అట్లనమాట. సో, ఫస్ట్ మా అక్కని కూర్చోబెట్టుకున్నాడన్నట్టు. ఇంగ తర్వాత నన్ను అమ్మ దా అనుకుంటా అన్నాడన్నట్టు. సో, తర్వాత నేనెళ్ళిన. తర్వాత తాత దా అంటే మళ్ళీ మా మామయ్య ఎళ్ళిండు అట్లా. ఇంగ వానికి ఇష్టం ఉన్నంత సేపు మస్తు సేపు టైమ్ స్పెండ్ చేసిండు ట్రాక్టర్ మీద. కన్నయ్యకి ఎందుకో ట్రాక్టర్స్ అంటే చాలా ఇష్టం. ట్రాక్టర్స్ అయినా, బస్ అయినా ఫుల్ ఇష్టం. ఇంగ నెక్స్ట్ వచ్చేసి నన్ను రమ్మన్నాడన్నట్టు. మమ్మ దాయ్ అంటే ఇంగ నేనెళ్ళినా గూడా సో, ఇప్పుడు వాడు నడుపుతున్నాడన్నట్టు. వాడు నడుపుతుంటే మేము కూర్చోవాలి అన్నట్టు. అట్లా వాడు ఆట ఆడుకుంటుండు అట్లా. సో, అట్లా హాయ్ చెప్పే కన్నయ్య అంటే ఒక్క చేత్తోని చెప్పడు హాయ్. 2 హ్యాండ్స్‌తోని చెప్తాడు. వాడు హ్యాపీగుంటే అట్లా చెప్తాడు. నార్మల్‌గా మూడ్‌లుంటే హాయ్ చెప్పు కన్నయ్య అంటే జస్ట్ నార్మల్‌గా ఒక హ్యాండ్‌తోనే హాయ్ చెప్తాడు.
వాడు హ్యాపీ ఉంటే మాత్రం 2 హ్యాండ్స్‌తో చెప్తాడన్నట్టు. సో, అట్లా మంచిగా అక్కడ అందరూ అక్కడ కూర్చున్నారన్నట్టు గద్దె మీద మా అత్తమ్మ, మా మామయ్య, మా అక్క వీళ్ళందరూ అక్కడ కూర్చుంటే మేమిద్దరం ఇక్కడ ట్రాక్టర్ మీద ఆడుకుంటూ ఉన్నామన్నట్టు కొంతసేపు. ఇంగ అయిపోయినంక చీకటయితుంది ట్రాక్టర్ తీసేద్దాం తాత అని ఇంగ తీసుకొని ఎళ్ళిండన్నట్టు. ఇంగ మా మామయ్య కూర్చోబెట్టుకున్నాడు. ఇంగ కూర్చోబెట్టుకొని ఇంగ మా మామయ్య ట్రాక్టర్ నడుపుతుండన్నట్టు. నడపంగానే ఫేస్ మొత్తం చేంజ్ చేసిండు. అంటే వాడెప్పుడు ట్రాక్టర్ ఎక్కలే గదా! డైరెక్ట్ నడుపుతుంటే ఎక్కలే గదా! ఈసారి మంచిగా ఎక్కిండన్నట్టు. ట్రాక్టర్ ఎక్కి మంచిగా ఇంటెనక వరకు తీసుకెళ్ళిండు మా మామయ్య. ఇంటెనక పార్క్ చేసి వచ్చిండన్నట్టు. బయట ఉండొద్దు అనేసి, ఇంటి ముందు ఎందుకు కష్టమైతదని చెప్పేసి బ్యాక్ సైడ్ ఎళ్ళిండు. సో, ఇంగ అక్కడ స్టార్ట్ కాంగానే వాని ఫేస్ చూడండి ఎట్లా పెట్టిండో. భలే క్యూట్ అనిపించింది పొట్టోడు. సో, ఇంగ ఇంటెనకే పెట్టిండనమాట. ఇంగ నైట్ కూడా డిన్నర్ చేసేసి అందరం పడుకున్నాం. సో, నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్‌కెళ్ళాలనమాట. దేవుని దగ్గరికెళ్ళాలి. సో, ఇంగ మార్నింగే లేవాలని చెప్పేసి నైట్ తొందరగా పడుకున్నామన్నట్టు. సో, కన్నయ్య కూడా బానే పడుకున్నాడు. ఏడుస్తాడనుకున్నాం గానీ అసలు ఏడవలేదు. మంచిగనే ఉండే అనమాట. సో, మార్నింగ్ 6కే లేసినామన్నట్టు. ఎందుకంటే ఇంగ తొందర లేస్తారు గదా! మా అత్తమ్మోళ్ళు తొందర లేసిర్రన్నట్టు. సో, ఇంగ మేము కూడా తొందర లేసినాం. 6కే లేసి 7:30 వరకి మొత్తం అందరి స్నానాలయిపోయినాయి. సో, మా అక్క ఇక్కడ తమలపాకుల దండలుతుందనమాట ఆంజనేయ స్వామి కోసము. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది గదా! సో, అక్కడ దేవునికేద్దామనేసి ఫుల్లు తమలపాకులుండాయన్నట్టు మా మామయ్య వాళ్ళ చెట్టుకి. సో, పెద్ద పెద్ద ఆకులన్నీ తెంపుకొచ్చింది. తెంపుకొచ్చి తమలపాకుల దండ అల్లుతుందనమాట మా అక్క. మేము మేము లేవకముందే మమ్మీ మార్నింగే లేసి ఇంట్లో పని మొత్తం పూర్తి చేసింది. ఇల్లు మొత్తం కడిగిందన్నట్టు. బోళ్ళన్నీ తోమేసింది. అన్ని పనులన్నీ కంప్లీట్ చేసి పెట్టేసింది. వర్షం పడుతుందన్నట్టు. సో, మేము ఆటోలో ఎళ్ళాలని ప్లాను. వర్షం పడుతుంది. సో, ఆటో కోసం వెయిటింగ్ అనమాట. ఇక్కడ మా అక్క తమలపాకుల దండలతోని, ఇక్కడ మా కన్నయ్య చూడండి నన్ను ఎన్ని ముద్దులు పెడుతున్నాడో పొట్టోడు. పొద్దున్నే లేచిండు గదా! చూడండి ఫేస్ ఎట్లా అయిపోయిందో డల్ డల్‌గా అయిపోయింది. నిద్ర మాత్రం మంచిగనే పోయిండు. నిద్ర పోతాడో పోడో అనుకున్నాం గానీ మంచిగానే నిద్ర పోయిండు. సో, ఇక్కడ మా అక్క తమలపాకుల మాల గుచ్చుతుందన్నట్టు. పెద్ద పెద్ద ఆకులతోటి 11 ఆకులతోటి తమలపాకుల మాల గుచ్చింది. మంచిగా వచ్చింది పెద్దగా సూపరొచ్చాయన్నమాట. యాక్చువల్‌గా మొక్కుండే మాది ఎప్పటినుండో ఆ టెంపుల్‌కెళ్ళాలని ఎప్పటినుండో అనుకుంటున్నాం. మినిమమ్ మేము ఆ టెంపుల్‌కెళ్ళక ఒక 10 ఇయర్స్ అయ్యింది కావచ్చు. 10 ఇయర్స్‌కి ఇప్పుడు మోక్షం కలిగింది రేషన్ కొలువుకెళ్ళడంకి. సో, మళ్ళీ వర్షంలో మంచిగా ఆటో వచ్చింది. ఆటోలో వెళ్ళామనమాట. సో, మంచిగా ఎంత పెద్దగా అల్లింది చూడండి దండ. సూపర్ ఉంది కదా దండ. పెద్ద పెద్ద హైబ్రిడ్ ఆకులతోటి మంచిగా అల్లింది దండ మాత్రం. సో, ఇంగ ఆటో వచ్చిందనమాట. ఆటో వచ్చినాక ఇంగ స్టార్ట్ అయిపోయినామనమాట. సో, ఈ వీడియోని నేను ఎక్కడ కూడా ఎడిట్ చేయాలనుకోలేదు. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం మేము చిన్నప్పుడు కొన్ని వందల వేల సార్లు నడిచినవే. ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం. యాక్చువల్‌గా నడుచుకుంటూ వెళ్దామనే ప్లాన్. కానీ ఇంగ వర్షం కొడుతుంది. బాగా వర్షం కొడుతుంది. తడుస్తామనేసి ఇంగ ఆటోలో వెళ్ళినామనమాట. సో, చిన్నప్పుడు ప్రతి సమ్మర్ హాలిడేస్ ఇవాళ స్టార్ట్ అయితే రేపు వెళ్ళేవాళ్ళం. మళ్ళీ రేపు స్కూల్ స్టార్ట్ అంటే ఇవాళ వచ్చేవాళ్ళం అనమాట. అన్ని రోజులు ఉండేవాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. మాకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చాలా మెమోరీస్ ఉంటాయి. ఇది ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ పెద్ద కాలువ ఉండే అనమాట. ఎల్లమ్మ కాలువ అని మేము మమ్మీ ఒక 3, 4 డేస్‌కి బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడే పిండేదన్నట్టు. సో, అట్లా మేము స్నానం చేసేంత టైము మమ్మీ బట్టలు పిండి ఎండేసేది. కొంచెంసారయితే ఎండేవి గూడా బట్టలు. అంత టైం స్పెండ్ చేసేవాళ్ళం కాలువలో. ఈత చెట్ల కాడ ఈతకాయలు తెంపుకొని తినుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అసలకి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అక్కడ కనబడుతున్నాయి చూడు బండలు. అక్కడ బండల మీద ఆడుకునేవాళ్ళం. మా మమ్మీ గూడా చిన్నప్పుడు ఆ బండల దగ్గర ఆడుకునేది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బండలు అట్లనే ఉన్నాయి చూడండి. పొలాల మధ్యలోనే ఉంటాయన్నమాట బండలవి. మస్తు పెద్ద పెద్దగుంటాయి. అప్పుడు కొంచెం హైట్‌లో ఉండేయన్నమాట. ఇప్పుడు రోడ్డు హైట్ ఉండేసరికి అవి డౌన్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి గానీ, ఇవన్నీ పొలాలు వర్షాలు లేక పొలాలు చేయలే అన్నట్టు ఈసారి. ఈసారి వర్షం ఎక్కువ లేవు గదా! సో, చెరువు నిండలే అన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. సో, చెరువు నిండక ఎవ్వరి పొలాలు గూడా కాలేదు చూడండి. అందరి పొలాలు ఖాళీ ఉన్నాయి. సో, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి గానీ, కానీ నాట్లకు ముందు వర్షాలు పడాలి గదా! సో, వర్షాలు లేక మొత్తం అందరి పొలాలు ఖాళీ ఉన్నాయన్నమాట. సో, ఇంగ టెంపుల్ దగ్గరకొచ్చేసినాము. సో, ఈ టెంపుల్ దగ్గర ప్రతి రామనవమికి పెద్దగా చేస్తారనమాట కళ్యాణము. చాలా అంటే చాలా బాగా జరుగుతది. ఊరు మొత్తం చుట్టుపక్కల ఊరు వాళ్ళు గూడా అందరొస్తారు. మా మామయ్య దగ్గరుండే చేపిస్తాడన్నట్టు కళ్యాణం ప్రతి ఇయర్ గూడా. సో, మంచిగుంటది టెంపుల్. నేను ఈ 10 ఇయర్స్ బ్యాక్ ఎట్లుందో టెంపుల్ సేమ్ అట్లనే ఉంది. కొంచెం డెవలప్‌మెంట్ జేషిర్రు. భలే అనిపిచ్చింది అసలకి ఆ ఎన్విరాన్మెంట్ అదంతా చూడంగానే మాకైతే చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ గూడా గుర్తొచ్చినాయి అసలకి. వచ్చిన ప్రతిసారి గూడా ప్రతి సోమవారం మమ్మీ కంపల్సరీ తీసుకొచ్చేది ఇక్కడికి టెంపుల్ దగ్గరికి. బోరింగ్ గూడా అక్కడే అట్లనే ఉంది. ఎవ్వరెళ్ళినా గూడా ఫస్ట్ టెంపుల్‌ని మొత్తం కడిగేవాళ్ళమన్నట్టు. ఇవాళ ఒకరు పూజ చేసుకునే గంట సేపయినా గూడా కంపల్సరీ మనం ఎళ్ళినామంటే టెంపుల్‌ని మొత్తం కడగాలి. సో, మేము బిందెలతోటి బోరింగ్ కాడ వాటర్ తీసుకొస్తే మమ్మీ మొత్తం కడిగి క్లీన్ చేసేదన్నట్టు. సో, ఇంగ లక్కీ ఏందంటే మాకు ఆ రోజు వర్షం పడుతుంది. ఇంగ వాటర్ లేకుండే అనమాట యాక్చువల్‌గా ఫస్ట్ ట్యాప్ రాకుండే. ఇంగ ఫస్ట్ ఎళ్ళిన వెంటనే మా అత్తమ్మ మొత్తం అన్నీ క్లీన్ చేస్తుందనమాట. ముందు రోజు ఎవరైనా వచ్చి పూజ చేసుకుంటారు గదా!
పత్రి అవన్నీ పెట్టిరన్నట్టు. సో, ఇది రాముని టెంపుల్ అనమాట. సో, మమ్మీ ఇక్కడ క్లీన్ చేస్తుందన్నట్టు. సేమ్ ఎట్లుందో అట్లనే ఉంది. మేము రాక 10 ఇయర్స్ అవుతుంది కావచ్చు టెంపుల్‌కి. అప్పటికి, ఇప్పటికి అసలు కొంచెం కూడా చేంజ్ కాలే. ఇక్కడ మొత్తం షెడ్‌లా ఏసిరన్నట్టు. సో, ఇక్కడ ఇట్లా కట్టిరనమాట. ఇక్కడ రాముల కళ్యాణం ఇక్కడ చేస్తారనమాట. సో, ఇక్కడ మొత్తం బిల్డింగ్ కట్టిర్రు. సో, టెంపుల్ ఎట్లుందో అట్లనే ఉంది గానీ, చుట్టుపక్కల మాత్రం బిల్డింగ్స్ మొత్తం కట్టిరన్నట్టు. యాక్చువల్‌గా మొత్తం ఇది ఓపెన్ ఏరియాలా ఉండేది. సో, బిల్డింగ్‌లాగా కట్టిర్రు రాముని కళ్యాణం జేయడానికి. రాముని కళ్యాణం అప్పుడు చాలా మందొస్తారన్నట్టు. మొత్తం చుట్టుపక్కల ఊరు నుండి అందరూ వస్తారు కాబట్టి, సో, అట్లా కట్టినరు. టెంపుల్ మాత్రం ఎట్లుందో అట్లనే ఉంది. భలే ఉందన్నట్టు. ఇది ఇప్పటిది కాదు, చాలా ఒక 100 సంవత్సరాల క్రితం టెంపుల్. మస్తు పవర్‌ఫుల్ అనమాట. దేవుళ్ళు మాత్రం చాలా అంటే చాలా పవర్‌ఫుల్. సో, ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర మేము నిల్చున్నాం. సో, మా కన్నయ్య చూడండి ఎట్లా ముద్దులు పెడుతున్నాడో. సో, ఇక్కడొచ్చేసి కాలభైరవుడనమాట. ఈ టెంపుల్‌కి కాపలాలా ఉంటాడన్నట్టు. యాక్చువల్‌గా ఒక బండకే దేవుడు వెలిసిండు. చుట్టుపక్కల ఇట్లా గుడిలాగా కట్టిరనమాట మొత్తము. సో, ఇంగ మా కన్నయ్య వర్షం పడుతుంది గదా! ఇంగ వర్షం నీళ్ళతోని కొంచెం మొత్తం చుట్టుపక్కల మొత్తం కడిగినామనమాట. ట్యాప్ రావట్లేదనేసి. ఇంగ తర్వాత బోరింగ్ దగ్గరికెళ్ళి మా అత్తమ్మ ఇద్దరు కలిసెళ్లి తీసుకొచ్చిరన్నట్టు బోరింగ్ దగ్గరికెళ్ళి వాటరు. సో, అక్కడ మమ్మీ పొలం చూస్తుందన్నట్టు. ఇక్కడ మా పొలం ఉండే అని చెప్తుందన్నట్టు. చిన్నప్పుడైతే ఇక్కడ మొత్తం పొలాలే ఉండేటి. అక్కడ ఈత చెట్లున్నాయి చూడండి. ఆ ఈతకాయలు ఫుల్లు తీసుకొచ్చేటోడన్నట్టు మా తాత. తీసుకొచ్చి మాకిచ్చేటోడన్నట్టు. మేమిక్కడ టెంపుల్‌కొస్తాం కదా! టెంపుల్‌కొచ్చినప్పుడు అక్కడ తీసుకొచ్చి ఇచ్చేటోడన్నట్టు. మా మమ్మీ చూస్తుందన్నట్టు మా పొలం ఇక్కడుండి, నేనిక్కడ సద్ది తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చునేదాన్ని అని చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ మాకు చెప్తుందన్నట్టు. ఇక్కడే వచ్చుండేది. ఇక్కడ పొలం ఉండే అన్నమాట వాళ్ళకి. సో, ఇక్కడికొచ్చి చూసేదట. అదే చెప్తుందన్నట్టు. మేము చిన్నప్పుడు ఫుల్ ఎక్కువ ఇక్కడ ఉండేదాన్ని. దేవుని దగ్గరే ఉండేదాన్ని. ఇన్ని సంవత్సరాలకొచ్చినా నాకు మళ్ళీ దేవుని దర్శన భాగ్యం ఇన్ని సంవత్సరాలకు దక్కింది అని చెప్తుందన్నట్టు. సో, ఇంక కొంచెం కొంచెమే చినుకులు పడుతున్నాయి. ఇంక మా అక్కను, మా అత్తమ్మ ఇద్దరు కలిసి ఎళ్లి వాటర్ తీసుకోవడానికి ఎళ్ళిరన్నట్టు. వాటర్ తీసుకొచ్చి ఇంగ టెంపుల్ మొత్తం క్లీన్ చేసి ఇంగ పూజ స్టార్ట్ చేస్తాము. సో, అది కంపల్సరీ. ఇప్పుడు నార్మల్ టెంపుల్‌లాగా గాదు. ఎవ్వరొచ్చినా గూడా టెంపుల్‌ని మొత్తం కడుగుతారన్నట్టు. మొత్తం బిందెలతోని, వాటర్‌తోని మొత్తం టెంపుల్ అంతా కడిగినంకనే పూజలు జేస్తారు. సో, టెంపుల్ జూడండి మంచిగుంది. సో, వర్షం పడపోతే మంచిగుండు. వర్షం పడపోతే మా కన్నయ్యని వదిలేసేదాన్ని. మంచి హ్యాపీగా ఇదంతా ఆడుకునేటోడు. కానీ వర్షం పడుతుంది గదా! కొంచెం పాకూరలా ఉంది. కింద పడితే కష్టం అని జెప్పేసి ఇంగ నేనే పట్టుకొని ఉన్నా అనమాట. ఇంగ వాళ్ళ ముగ్గురు పనులు జేస్తున్నారు. కన్నయ్యని జాగ్రత్తగా పట్టుకోవాలి మెయిన్‌గా అని జెప్పేసి ఇంగ నేను పట్టుకుంటే ఇంగ వాళ్ళ ముగ్గురే టెంపుల్ మొత్తం కడిగిరన్నట్టు. ఈ నందులైతే సేమ్ ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. అప్పటికిప్పటికి కొంచెం గూడా చేంజ్ గాలే అసలకి. టెంపుల్ దేవుడు గూడా భలే ఉంది. అసలు చాలా పవర్‌ఫుల్ దేవుడనమాట రామలింగేశ్వర స్వామి. రాజేశన్ కొలువు యాక్చువల్‌గా రాజేష్ కొలు అంటారు. అంటే ఏంటంటే రాజేశ్వర స్వామి కొలువు. అంటే కోవెల అంటాం గదా! టెంపుల్‌ని రాజేశ్వరుని కోవెల అనక రాజేశన్ కోలు అనుకుంట అంటారన్నట్టు. సో, అట్లా నా వాడుక భాషలో రాజేశన్ కోలు అంటారు. యాక్చువల్‌గానైతే రాజరాజేశ్వర స్వామి కోవెలని అట్లా రాజేశ్వరుని కోవెలని రాజేశన్ కోలు అంటారన్నట్టు. నేను అప్పుడు అనుకున్నా ఇది ఎందుకు ఇట్లా అంటుర్రు అంటే కోవెల అంటే టెంపుల్ గదా! సో, అట్లా అనలేక రాజేశన్ కోలు అనుకుంట అంటారన్నట్టు. సో, ఇంగ ఇదంతా గూడా వాళ్ళు క్లీన్ చేస్తుర్రు పాపం ముగ్గురే. ఇంగ నేను వీడిని పట్టుకొని ఉన్నా అనమాట. ఇంగ వీళ్ళందరూ ముగ్గురు పూజ చేసినంక నేను పూజ చేసిన. ఇంగ ఫస్ట్ మా అక్క, మా అత్తమ్మ దేవుళ్ళకి పత్రి, పసుపు, కుంకుమ, శివలింగానికి అభిషేకం అవన్నీ చేస్తుర్రనమాట. మా మమ్మీ గూడా ముగ్గురు కలిసి చేస్తున్నారు. సో, ఇక్కడ పూజ చేస్తారు. అమ్మవారు ఉంటది, వినాయకుడు ఉంటది, శివుడు ఉంటాడు. మళ్ళీ ఇక్కడ రాముల వారి టెంపుల్ సెపరేట్ ఉంటదనమాట. వెనక సైడ్ ఆంజనేయ స్వామి ఉంటాడు, కాలభైరవుడు ఉంటాడనమాట. మళ్ళీ ఇక్కడ దేవుని పాదాలు సైడ్‌కుంటాయన్నమాట. సో, ఇక్కడ రాములవారి టెంపుల్ ఉంటది గదా! ఇక్కడ విగ్రహ ప్రతిమలు పక్కన ఒక రూమ్ ఉందన్నట్టు. దాంట్లో ఉంటాయన్నట్టు విగ్రహ ప్రతిమలు. సో, ఆ ప్రతిమలకే కళ్యాణం చేస్తారన్నట్టు ప్రతి ఇయర్. ఈ టెంపుల్ ఇట్లనే ఉంటదనమాట. సో, మంచిగా పసుపు, కుంకుమ అవన్నీ వేసి వత్తులు అవన్నీ మేము ఇక్కడ నుండే తీసుకెళ్ళామనమాట ఇంటి దగ్గర నుండే. సో, వత్తులు వేసి మంచిగా ముట్టిస్తుర్రన్నట్టు దీపము. అంటారు గదా! ఏదైనా రాసి పెట్టుండాలని. 10 ఇయర్స్‌కి ఎళ్ళినాం. నిజంగా చెప్తున్నా. మేమైతే 10 ఇయర్స్ తర్వాత ఎళ్ళినాము. అసలు భలే మంచిగా అనిపించింది. ఇంక వర్షం లేకపోతే బావుండు. వర్షం లేకపోతే ఒక 1 అవర్ అట్లనే టైమ్ స్పెండ్ చేద్దాం అనుకున్నాం యాక్చువల్‌గా. ఇంగ వర్షం వల్ల ఆటో ఇంగ లేట్ అయితుందని చెప్పేసి అనేసరికి ఇంగ ఫాస్ట్‌గా వచ్చేసినామనమాట. ఇంగ దర్శనం అయితే మంచిగా జరిగింది. అసలు ఎవ్వరు లేకుండే మేమే ఉండే మంచిగా మా వాళ్ళు మంచిగా ఓపికగా ప్రశాంతంగా పూజ చేసుకున్నారన్నట్టు దేవునికైతే. మమ్మీ ఇంగ దీపాలు ముట్టిస్తుంది అన్ని దేవుళ్ళ దగ్గర.
చిన్నప్పుడైతే ఇంగ సమ్మర్ హాలిడేస్‌కి ఎళ్తాం గదా! ప్రతి సోమవారం కంపల్సరీ తీసుకెళ్ళేది మమ్మీ. నడుచుకుంటూనే ఎళ్ళేవాళ్ళమనమాట. మా తాత ఎళ్ళేటప్పుడు ఎడ్ల బండిలో అక్కడ డ్రాప్ చేసేటోడు. సో, ఇంగ టెంపుల్ మొత్తం కడిగి మమ్మీ అన్నీ చేసుకునేది. మేము ఓన్లీ వాటర్ తీసుకొచ్చిస్తే మమ్మీ మొత్తం టెంపుల్ కడుక్కునేది. పూజ మొత్తం కంప్లీట్ చేసేది. కొబ్బరికాయ కొట్టేది. అక్కడే కొబ్బరికాయ తినేవాళ్ళమనమాట. మస్తు సేపు ఉండేవాళ్ళం. మస్తు సేపుండి ఎంతో టైంకి మళ్ళా నడుచుకుంటా మెల్లగా వచ్చేవాళ్ళమనమాట. ఆ సమ్మర్ హాలిడేస్‌కెళ్ళిన ప్రతిసారి సోమవారం కంపల్సరీ టెంపుల్ తీసుకెళ్ళేది. ఈ టెంపుల్‌కే మాకు ఫుల్ ఇంగా ఎళ్ళాలి. రాయచంకోలకెళ్ళాలి. ఎళ్ళిన ప్రతిసారి రాయచంకోల్ ఎళ్ళాలని జెప్పేసి కంపల్సరీ తీసుకెళ్ళేది. ఇంగ సో, అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఎళ్ళలేదు. మళ్ళీ గ్యాపు, మా స్టడీ, పెళ్లి, పిల్లలు అవంతా అయినంక మళ్ళీ ఇప్పటికి మాకు దేవుని దర్శనం కలిగిందనే చెప్పాలి. ఎప్పుడెళ్ళినా గూడా మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వచ్చేస్తాం గదా! సో, ఈసారి కంపల్సరీ ఎళ్ళాలి. శ్రావణ మాసంలో ఒక్కసారైనా దర్శనం జేసుకోవాలని జెప్పేసి ప్లాన్‌గెళ్ళినామనమాట. ఎళ్లి ఒకరోజు నిద్ర జేసి, ఇంగ మార్నింగే లేసి దర్శనం జేసుకున్నామనమాట. ఇంకొక రోజు ఉంటేనే స్టే జేస్తేనే మనకి దర్శన భాగ్యం కలుగుతది. సో, ఇదయిపోయింది. ఇంగ నెక్స్ట్ వచ్చేసి రంగస్వామి దేవుని దగ్గరికెళ్ళాలి. సో, అది గూడా మొక్కుందనమాట మాకు. సో, అట్లా అది గూడా ఇంగెప్పుడుంటదో దర్శనము. సేమ్ అదేమో ఇటు సైడ్ ఉంటదనమాట. నీళ్ళ నీలువాయిపల్లి దగ్గుంటది అది. అది వేరే రూటు. ఇది వేరే రూటు. ఈసారి ఎళ్ళినప్పుడు అక్కడికి గూడా ఎళ్ళాలి. దానికి కొంచెం ప్లానింగ్ ఉండాలనమాట. ఎందుకంటే అక్కడ కుకింగ్ జేసుకుంటారనమాట దేవుని దగ్గర దర్శనం జేసుకున్నాంక. సో, ఇంగ దానికి ఇంగ అవన్నీ ఐటెమ్స్ అవన్నీ తీసుకెళ్ళాలి. ఇంగ అది ఎప్పుడుంటదో దర్శనం జూసుకోవాలి. ఇంగ మా అత్తమ్మ, మా అక్క ఇద్దరు కలిసి ఇక్కడ దేవునికి పూజ చేస్తుర్రనమాట. ఆంజనేయ స్వామికి దీపం ముట్టిచ్చిర్రు. ఇంగ మా అక్క మంచిగా తమలపాకు దండ కుచ్చింది గదా! అది దేవునికి వేస్తుందన్నట్టు. సో, అంత దూరం నుండొచ్చి మేము మంచిగా ఆంజనేయ స్వామికి ఆకు దండ ఏసినాం. అది రాసిపెట్టుండాలంటారు గదా! దేవుని దర్శనం ఆకుదండ వేయాలంటే దాచిపెట్టుండాలి. మళ్ళా మంచి జరుగుతది ఆకుదండ వేస్తే. సో, ఇక్కడ అడుగుతున్నాననమాట కాలభైరవుడు ఈ టెంపుల్‌కి కాపలా ఏ దొంగతనం ఏది జరగకుండా చూసుకుంటాడని చెప్తుందనమాట మా అత్తమ్మ. సో, ఇక్కడ మా అక్క మంచిగా తమలపాకుల దండ వేసి మంచిగా మొక్కేసింది. మంచిగా కనబడుతుంది చూడండి. తమలపాకు దండ వేసినంక దేవునికి ఎంత కలొచ్చింది చూడండి దేవునికి. ఇంకా మన ఇంటి చెట్టు ఆకులు గదా! మంచిగనిపిస్తది అట్లా. సో, ఇంగ మా అక్క దర్శనం జేసుకొని మొక్కుతుందనమాట దేవునికి. సో, నేను మా కన్నయ్యని ఎత్తుకొనే వీడియో తీస్తున్నా. మా కన్నయ్య గాని కింద అసలకే దించలే. ఎందుకంటే ఫుల్ వాటరున్నాయి. మళ్ళా కింద పడతాడని జెప్పేసి జాగ్రత్తగా పట్టుకొనే ఉన్నా. సో, ఇక్కడ ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకొని ఇంగ మాకు గూడా పెడుతుంది. ఇక్కడ చూడండి మా కన్నయ్య ఎట్లా వంగి చూస్తాడో, నాకెవరైనా బొట్టు పెడితే వంగి చూస్తారు. మరి వానికి కూడా పెడతాడనుకుంటారో, పెట్టడనుకుంటారో గానీ వంగి భలే చూస్తాడసలకి. జేజ మొక్కే కన్నయ్య అంటే మంచిగా జేజో, జేజో అని మొక్కుతాడు. ఎట్లా మొక్కుతుండు చూడండి. జేజో అని మొక్కుతున్నాడు. ఇంగ నెక్స్ట్ వచ్చేసి ఇంగ మా మమ్మీ కొబ్బరికాయలు కొడుతుందనమాట అన్ని దేవుళ్ళకి గూడా. సో, ఇక్కడ రాములోరికి మొక్కేసి ఇక్కడ కొబ్బరికాయలు కొడుతుంది. సో, ఇంటి దగ్గర నుండే కొబ్బరికాయలు తీసుకెళ్ళినాం మేము. సో, కొబ్బరికాయ, బనానాస్ అన్నీ తీసుకెళ్ళినాం. సో, దేవునికి నైవేద్యం కోసం ఇక్కడ కొబ్బరికాయలు కొడుతుంది మమ్మీ. రాములో దగ్గర మమ్మీ కొట్టింది. శివుని దగ్గర నేను కొట్టినా అనమాట. దేవునికి కొబ్బరికాయ. సో, ఇంగ కొబ్బరికాయ కొట్టేసి, ఇంగ నైవేద్యం సమర్పించి, ఇంగ నెక్స్ట్ శివుని దగ్గరికెళ్తున్నామనమాట. సో, మా అక్క గూడా మొక్కేస్తుంది. మంచిగా దేవునికి ఇక్కడ దీపం పెట్టేసి నైవేద్యం అవన్నీ సమర్పించినామనమాట. సో, ఇంగ వీళ్ళ మొక్కులన్నీ ఇంగ వీళ్ళు పూజ చేసేసిర్రు. ఇంగ నెక్స్ట్ నేననమాట. సో, నేను గూడా అన్ని దేవుళ్ళకి పసుపు, కుంకుమ, పూలు, పత్రి అవన్నీ వేసి కొబ్బరికాయ కొట్టేసి అరటిపండు నైవేద్యంగా పెట్టేసిన. మంచిగా అమ్మవారికి, శివునికి ఇటు సైడ్ గణపతి దేవుడు ఉంటాడనమాట. సో, అన్ని దేవుళ్ళకి దర్శనం చేసుకొని మంచి దీపం ముట్టిచ్చి కొబ్బరికాయ కొడుతున్ననమాట. సో, ఇంగ కూర్చొని మొక్కుతున్నా అన్నట్టు. వీడియోలో పడాలని, వీడియో మంచిగా రావాలనేసి కూర్చొని మొక్కుతున్నా. సో, ఇక్కడ మంచిగా మమ్మీ అన్నీ ఇస్తది. నేను కన్నయ్యని పట్టుకున్నా కాబట్టి ఇంక వాళ్ళన్నీ అరేంజ్ చేస్తారు. నాకెక్కడికెళ్ళినా గూడా మా అక్క మమ్మీ ఇది వాళ్ళే ఇస్తారు. చేతికి అందిస్తే నేను అన్నీ కొడతా అన్నట్టు. మమ్మీ ఇస్తుంది చూడండి కొబ్బరికాయ ఇట్లా కొట్టు, అరటిపండు పెట్టు, పూలు పెట్టు, ఆ పత్రి పెట్టు అన్నీ మమ్మే ఇస్తదన్నట్టు ఎక్కడికెళ్ళినా గూడా. సో, ఇంగ మంచిగా దేవుడిని మొక్కేసి మళ్ళెప్పుడు దర్శన భాగ్యమో దేవుడా కొంచెం తొందరగా మాకు దర్శన భాగ్యం మళ్ళీ ఇంకొకసారి అని మొక్కొచ్చిన నేనైతే. ఇప్పటికే 10 ఇయర్స్ అయితుంది. 10 ఇయర్స్ తర్వాత ఇన్ని రోజులకొచ్చినాం నీ దగ్గరికి. ఇంకోసారి దర్శన భాగ్యమైనా కొంచెం తొందర అయ్యేలా చూడనొచ్చినాం. సో, ఇంగ నెక్స్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామిని గూడా మొక్కుతున్ననమాట. తమలపాకు పెట్టేసి, పైన తమలపాకు పెట్టేసి ఆంజనేయ స్వామిని గూడా మొక్కుతున్నా. కానీ అక్కడ కుక్కలున్నాయన్నట్టు. మేమిట్లా పూజ చేసి వచ్చినామో లేదో మొత్తం అన్ని కొబ్బరికాయలు అవన్నీ కుక్కలే తిన్నాయన్నట్టు. సో, దేవునికి ప్రొటెక్షన్ గుడి చుట్టూ ఉన్నాయన్నట్టు. మేము బోరింగ్ కొట్టంగానే ఉరికొచ్చినాయి అసలు బోరింగ్ సౌండ్‌కి. సో, చూడండి మీరు గూడా దర్శనం చేసుకోండి రాజరాజేశ్వర స్వామిని. చాలా పవర్‌ఫుల్ దేవుడు. ఎన్నో వందల సంవత్సరం నాటి టెంపుల్ ఇది. రాతికి అదే
ప్రతిష్టాపన అయింది చూడండి. ఇక్కడ వచ్చేసి వినాయకుడు ఉంటది అన్నట్టు. చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవుడు. ఈ చుట్టుపక్కల 5, 6 విలేజ్‌లందరూ గూడా ప్రతి సోమవారం, శనివారం కంపల్సరీ వస్తారు దేవుని దగ్గరికి. ఈ రాములవారి కళ్యాణం అయితే చాలా గ్రాండ్ జరుగుతది. ప్రతి ఇయర్ గూడా కంపల్సరీ చేస్తారన్నట్టు టెంపుల్ కళ్యాణము. సో, ఇక్కడ మేమందరం గూడా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ నందుల దగ్గర గూడా మంచిగా పసుపు, కుంకుమ అవన్నీ వేసి ఫ్లవర్స్ పెట్టేసినాం అన్నట్టు. సో, మమ్మీ ఫైనల్‌గా మళ్ళీ మొక్కేస్తుందన్నట్టు. ఇంగ ఆటో ఆయన అంటుండు "తొందరగా కానియండమ్మా, తొందరగా కానియండమ్మా" అంటే ఇంగ ఫాస్ట్‌గా మొక్కేస్తున్నారన్నట్టు. మాకైతే ఎక్కడ పోయినా ఏదో ఒకటుంటది. అక్కడ దేవుని పాదాలుంటాయన్నట్టు. సో, మాకక్కడికెళ్ళి పసుపు, కుంకుమ వేసొచ్చిందన్నట్టు. చిన్నప్పుడైతే ఈ నందిల దగ్గర కూర్చొని మస్తు ఆడుకునేవాళ్ళం అసలకి. సో, ఇంగ వచ్చినంక మా అక్క అందరికి విభూది బొట్టు పెడుతుందనమాట. మా అందరికి నాకు, మా మమ్మీకి, మా అత్తమ్మకి, మా కన్నయ్యకి అందరికి విభూది బొట్టు పెడుతుంది. చూడండి ఇంగ నెక్స్ట్ మా కన్నయ్యకి గూడా పెడుతుంది. నాకు పెట్టేసింది. ఇంగ మా పొట్టోనికి గూడా పెడుతుందన్నట్టు. మా పొట్టోడికి బొట్లంటే బాగా ఇష్టం. మంచిగా పెట్టుకుంటాడు బొట్లు. పట్టుకొనున్నా అన్నట్టు. ఉరుకుతున్నాడు అక్కడ కుక్కలున్నాయి, వాటరున్నాయి. కింద పడితే ఎట్లా చెప్పండి. మంచిగెళ్ళినాం. మళ్ళీ మంచిగా ఇంటికి రావాలి. అది మా పాలసీ. ఎక్కడికెళ్ళినా గూడా ఎట్లెళ్ళినామో అట్లనే రావాలి. ఏ దెబ్బలు, తగిలించుకొని రావద్దు. మంచిగా నందులతోని మంచిగా ఆడుతాడు. అక్కడ బొట్టుందన్నట్టు. అక్కడ బొట్టు పెడితే, ఆ బొట్టు తీసి మా అందరికి పెడుతున్నాడు కన్నయ్య. చిన్నప్పుడైతే ఇట్లా గంటలు ఫుల్ కొట్టేటోళ్ళం అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు మా కన్నయ్యని కొట్టిపిస్తుంది మా అక్క. మా స్వీట్ మెమోరీస్ ఇవైతే. చిన్నప్పుడు మేము కొట్టేవాళ్ళం అన్నట్టు అట్లా గంటలు. మళ్ళీ ఇప్పుడు మా పొట్టి కన్నయ్య కొడుతున్నాడు గంటలు. మంచిగా అనిపించింది. సో, అట్లా ఒక 10 మినిట్స్ అట్లా కూర్చొని ఇంగ స్టార్ట్ అయిపోయినామనమాట. ఎందుకంటే మళ్ళీ వర్షం ఎక్కువ అవుతుంది. ఆటో ఆయన "తొందర రండమ్మ మళ్ళీ వర్షం ఎక్కువైతే కష్టమైతది" అనేసి ఇంగ అనేసరికి ఇంగ ఎక్కువసేపు ఏమి కూర్చోలే అక్కడ. కానీ ఫైనల్‌గానైతే మంచిగా దర్శనం జరిగింది. మంచిగా దర్శనం జరిగి కొంచెంసేపు కూర్చున్నాం. ఇంటికొస్తున్నామనమాట. సో, ఈ బండలు చూడండి పొలాల మధ్యలోనే ఉంటాయన్నట్టు. చిన్నప్పుడైతే ఆ బండల దగ్గర కూర్చొని ఆడుకునేవాళ్ళం. ఈ ఏరియాలో మొత్తం బాతులు ఉండేటియి అన్నట్టు. చుట్టూ మెష్ పెట్టి ఉండేది. ఫుల్లు బాతులు ఉండేటివి. మేము దేవుని దగ్గరికెళ్ళేటప్పుడు ఆ బాతులను చూసుకుంటా వెళ్ళేవాళ్ళమనమాట. సో, ఇది ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఫుల్లు పెద్దగా చేస్తారు. ఎల్లమ్మ తల్లి జాతరప్పుడు మస్తు సూపర్ జరుగుతదసలకి. సో, ఇక్కడ కాలువ ఉంటదనమాట. ఇట్లెళ్ళొచ్చు, అట్లెళ్ళొచ్చు. ఇవన్నీ హౌసెస్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ఉంటది. ఇక్కడ బోరింగ్ ఉంటదనమాట. చిన్నప్పుడైతే ఫస్ట్ ట్యాప్స్ లేనప్పుడు ఈ బోరింగ్ దగ్గరకచ్చే మమ్మీ బట్టలు ఉతికే అక్కడ కనబడేది అంగన్వాడీ సెంటర్. ఆ ఎనక బోరింగ్ ఉంటది. సో, ఇక్కడికొచ్చి బట్టలు ఉతికేవాళ్ళన్నట్టు మేము చిన్నప్పుడు. సో, ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇంగ ఇటు నుండెళ్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లొస్తది. సో, 2 సైడ్స్ నుండి ఎళ్ళొచ్చనమాట ఇంటికి. సో, ఫుల్లు చెట్లుంటాయి. అందరికీ గూడా ఫుల్లు చెట్లుంటాయి. అవి ఓన్లీ పూల చెట్లే. పండ్ల చెట్లు ఉండవు. ఎందుకంటే ఫుల్లు కోతులు వీళ్ళకి గూడా చాలా అంటే చాలా కోతులుంటాయి. ఇదొచ్చేసి మా అంజయ్య మామయ్య వాళ్ళ ఇల్లు. ఇంగ ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇంగ నెక్స్ట్ వచ్చేది మా ఇల్లనమాట. ఇట్లా వరుస ఉంటాయన్నమాట. వీళ్ళందరూ గూడా అన్నదమ్ములు వాళ్ళే. అందరు చుట్టాలే. మాకు అక్కడ నుండి ఇక్కడ వరకు అందరూ గూడా చుట్టాలే అన్నమాట మేము. సో, ఇంటికొచ్చినంక మమ్మీ టిఫిన్ సేమియా ఉప్మా చేసిందనమాట. సో, ఇంగ పొద్దున్నే లేసినాం గదా! ఫుల్ ఆకలవుతుంది అందరికీ. మార్నింగ్ 6కే లేసినాం గదా! 5:30, 6కే లేసినాం కాబట్టి, ఇంగ మేము టెంపుల్‌కెళ్ళొచ్చేవరకి 8:30, 9 ఏమో అయింది. అంత ఎక్కువ టైం ఏం గాలే అసలకి. మేమైతే మా ఆయన జైపూర్ ఉంటేనైతే ఈ టైంకి మాకు అన్నయ్య లేవనే లేవడు. 9కి లేస్తాడు వాడు. ఇంగ మా అమ్మమ్మకి గూడా ఫుడ్ పెట్టేసినామనమాట. ఇంగ మా అమ్మమ్మ గూడా అన్నం తింటుంది. మా అమ్మమ్మకి డైరెక్ట్ అన్నమే వండింది. మా అమ్మమ్మకి టమాటా కూర అంటే ఇష్టం అన్నట్టు. సో, టమాటా కూర వండినా నేను. వండితే మంచిగా ఇష్టంగా తిన్నది. ముందు రోజు చికెన్ ఉండే. చికెన్ ఇంకా టమాటా కూర తిన్నామన్నట్టు. మా అమ్మమ్మకి టమాటా కూర అంటే బాగా ఇష్టం. కొంచెం ఆయిల్ ఎక్కువేసి వండాలి. మంచిగా ఇష్టంగా తింటదన్నట్టు అది. అందుకే నేనే వండిన. కూర కమ్మగుంది బిడ్డ అనుకుంటా అంటాందన్నట్టు. మంచిగా ఇష్టంగా తిన్నదది. ఇంగ నెక్స్ట్ వచ్చేసి ఇంగ మేము తిన్న ప్లేట్స్ అవన్నీ గూడా మమ్మీ తోముతుంది. ఇవి చూస్తే మళ్ళీ మాకు చిన్నప్పుడు గుర్తు. చిన్నప్పుడు వర్షం కొడితే కంపల్సరీ చిన్న వాకిట్లోనే బోళ్ళు, బట్టలు మేము స్నానాలన్నీ ఇక్కడే చేసేటోళ్ళం అనమాట. అసలు బయటికి అస్సలు పోకపోయేటోళ్ళం. మా తాత వాటర్ తీసుకొచ్చేటోడు. మేము మంచిగా ఇంట్లోనే అన్ని ప్రోగ్రామ్స్ చేసేటోళ్ళం అన్నట్టు. ఓన్లీ వాష్‌రూమ్‌కి మాత్రమే బయటకి పోయేటోళ్ళం. సో, మళ్ళీ ఇప్పుడు అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అట్లా గుర్తొచ్చింది. ఇక్కడ మా కన్నయ్య చూడండి. మా కన్నయ్యకి మమ్మీ బోళ్ళు తోమద్దు ఎట్లా చూస్తున్నాడు చూడండి కోపంగా. చూస్తున్నాడన్నట్టు. వానికి ఎవ్వరు బోళ్ళు తోమద్దు. నేను బోళ్ళు తోమినా కోపంగా చూస్తాడు వాడు. సో, ఇంగ మా అత్తమ్మకి, మా మామయ్యకి బాయ్ చెప్పేసి, మా అమ్మమ్మకి బాయ్ చెప్పేసి ఇంగ వస్తున్నామనమాట. సో, మంచిగా జరిగింది ట్రిప్ మాత్రము. భలే ఒక రోజు ఉన్నాం గదా! మంచిగా టైమ్ స్పెండ్ చేసినట్టు అనిపించింది. సో, ఇంగ ఆటో మాట్లాడుకున్నామనమాట. ఇంగ ఆటోలో వచ్చేసినాం. సో, ఆ రోజు శనివారం గదా! ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర గూడా ఫుల్ మందుండే అనమాట. చూడండి టెంపుల్‌లో ఎంతమందున్నారో. చాలా అంటే చాలా మందుండే టెంపుల్‌లో. సో, అసలు బస్ దొరుకుతదో దొరకదో వర్షం ఫుల్ పడిందనమాట. బస్ దొరుకుతదో దొరకదో అని ఫుల్ భయపడ్డాం. మా లక్ మాకన్నీ ఎక్కడుంటే మాకు లక్ కలిసొస్తది. మళ్ళీ ఎలక్ట్రికల్ బస్ దొరికింది. డైరెక్ట్ గోదావరిఖని డిపో దొరికిందనమాట. చూడండి బస్‌లో అసలు మందే లేకుండే అన్నట్టు. ఎందుకంటే వర్షం పడుతుంది గదా! బస్సు మొత్తం ఖాళీ ఉందసలకి. చాలా అంటే చాలా ఖాళీ ఉండే. మేము చాలా భయపడ్డాం. అసలు బస్ దొరుకుతదో లేదో, సీట్ దొరుకుతదో లేదో అనుకున్నాం గానీ, మేము
ఎంత అనుకున్నామో దానికి రివర్స్ అయింది. ఎంత ఖాళీ ఉందంటే మాకు అన్నయ్యని మేము మంచిగా పడుకోబెట్టినాం సీట్లు. అంత ఖాళీ ఉంది సీట్లు. ఫుల్ ఖాళీ ఉండే. మంచిగా గరిపెల్లలో పడుకున్నాడంటే గోదరకంలో లేచిండు. 1½ అవర్ మంచిగా పడుకున్నాడు అన్నట్టు పొట్టోడు. ఇంక పడుకున్నాక మంచిగా యాక్టివ్ అయిపోయాడు. చూడండి బస్సులో 10 మంది కూడా లేరన్నట్టు అసలుకి. మా అక్క లెక్క పెట్టింది. బస్సు మొత్తం 10, 12 మంది ఉండే. ఇంక మంచిగా డైరెక్ట్‌గా గోదరకంలో దిగినామనమాట. సో, బస్సు దిగంగానే అంత వెరైటీ స్మెల్ అంత వెరైటీ వామిటింగ్ వచ్చినట్టయింది. నాకు చాలా ఇయర్స్ తర్వాత చేసినా కదా బస్ జర్నీ అంత వామిటింగ్ వచ్చినట్టయితే ఇంక మా అక్క సమోసా తీసుకుందనమాట ఇక్కడ. మంచిగుండే టేస్ట్ అసలు. బయట సమోసా లెక్క కొంచెం కూడా లేకుండే. మా అన్నయ్యకి బింగో కొనిచ్చింది. మాకేమో సమోసా తీసుకొచ్చిందనమాట. చూడండి నా ఫేస్ మొత్తం వామిటింగ్ సెన్సేషన్ అయితుంది నాకు అప్పటికే. ఇంక సమోసా తిని కొంచెంసేపు కూర్చున్నాక కొంచెం సెట్ అయిందనమాట. సీట్ ఉన్న బస్సే ఎక్కుదాం లేట్ అయినా ఏం కాదని చెప్పేసి ఫుల్ ఖాళీ ఉన్న బస్సే ఎక్కినామన్నట్టు. సమోసా తిన్నాం. కొంచెంసేపు కూర్చున్నాం. ఒక 10 మినిట్స్ కూర్చున్నాక మళ్ళీ మంచిర్యాల డిపో బస్సు ఖాళీ బస్సు వచ్చిందన్నట్టు. ఇంక బస్సు ఎక్కినామన్నట్టు. ఇంక కన్నయ్య అయితే ఇంక గోదావరిఖని నుండి మంచిర్యాల వరకు వాని హవానే హవా. ఇంకా మా అక్క, మా కన్నయ్య, మమ్మీ ఒక దగ్గర కూర్చున్నారు. నేను బ్యాక్ సైడ్ కూర్చున్నా అనమాట. ఇంక వాళ్ళ ఇంక బస్సును పట్టుకునే ఉన్నాడు అన్నట్టు. ఇంకా లేచినప్పుడు 1, 1½ అవర్ వండుకున్నాడు కదా బస్సులో. ఇంకా ఫుల్ యాక్టివ్ అయ్యిండు అనమాట. ఇంకా మా అక్క మంచిగా చిప్స్ ప్యాకెట్ కొనిచ్చింది. చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటూ చూసుకుంటా ఇల్లుని చూసుకుంటా ఇట్లా నిల్చొనే ఉన్నాడు అన్నట్టు. ఇంకా మా అక్క కన్నయ్యని మంచిగా పట్టుకుంటే మొత్తం ఎన్విరాన్మెంట్ అన్ని చూసుకుంటా బస్సు ఆటో అనుకుంటా చూస్తుండ అన్నట్టు. నేను బ్యాక్ సైడ్ ఉన్నా. కన్నయ్య మమ్మీదే అంటే చూస్తున్నాడు అన్నట్టు. మస్తు ఎంజాయ్ చేసిండు ఈ ట్రిప్ మాత్రం కన్నయ్య. అసలు అన్ఫర్గెబెట్, అసలు మర్చిపోలేని జర్నీ అనే చెప్పాలి. బాగా ఎంజాయ్ చేసిండు ట్రిప్. రావడం పోవడం మంచిగా ఎంజాయ్ చేసాడు. మేము ఎంత భయపడ్డామో అసలు వాడు అంత ఎంజాయ్ చేసిండు అన్నట్టు. మేము ఏమనుకున్నామంటే బస్ జర్నీ అంటే ఫుల్ మంది ఉంటారు, అసలు మాకు సీట్ దొరుకుతుందో లేదో అనుకున్నాం. కానీ అసలు ఫుల్ ఖాళీ ఉండడం అనమాట. మేము వెళ్ళింది మంచి హాలిడేస్లో, మళ్ళీ వర్షం పడుతున్న టైంలో. సో వర్షంలో ఎవరు జర్నీ చేస్తారు చెప్పండి, ఎవరు అర్జెంట్ ఉంటే తప్పితే. సో అస్సలకి మంచిగా ఇబ్బంది ఏం జరగకుండా మంచిగా రీచ్ అయిపోయినాం. సో ఐబీలో దిగినాక ఫుల్ కంకులు ఉండే అనమాట. సో మమ్మీని కంకులు తీసుకో గారెలు వేసి చేయి మమ్మీ అంటే, సో మమ్మీ కంకులు తీసుకుందనమాట. సో మక్క గారెలు ఎప్పుడైనా కూడా నేను మమ్మీతోనే వేయించుకుంటా. ఆయిల్ ఐటమ్ ఏవైనా కూడా మమ్మీతోనే వేయించుకుంటా. మా ఇంటికాడ నేను ఆ సాహసాలు అసలుకే చెయ్యను. సో మమ్మీ కంకులు తీసుకుందన్నట్టు. సో ఆ రోజు కృష్ణాష్టమి. సో కంపల్సరీ కృష్ణునిగా తయారు చేయాలి కదా, అందుకని చెప్పేసి తొందర వచ్చినాం మేము. సో వచ్చిన వెంటనే ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి మొత్తం ఇవన్నీ థింగ్స్, కిరీటం ఇవన్నీ చేతులకి నడుముకి పెట్టేటి అన్నీ తీసుకొచ్చిన అనమాట కన్నయ్యకి. అసలు నేను ఎంత ఎంత రెడీ చేద్దామన్నా చుక్కలు చూపించిండు అసలుకి. నాకు, మా అక్క, మా బావ ముగ్గురం కలిసి రెడీ చేసినాం. మేము ఎంత మంచిగా రెడీ చేసినా వాడు టక్కని గుంజుడు అన్నట్టు. అది గుంజేశారు టుపుక్కని ముందుకు వచ్చుడు. చూడండి ఎట్లా ఎట్లా వంగుతున్నాడో, అది ఊసిపోవాలని. ఇంకా మా అక్క మంచిగా క్లిప్స్ తోని మంచిగా అరేంజ్ చేసింది అన్నట్టు. ఈసారి మా అక్క రెడీ చేసింది కన్నయ్యని. మంచిగా క్యూట్గా రెడీ చేసింది. చూడండి ఎట్లా చేస్తుండే. నేను వెనుక కడుతూనే ఉన్నానా, వాడు చేసేది వాడు చేస్తుండే. ఇంకా మొత్తం తీస్తున్నాడు. నాకు మస్తు కోపం వచ్చింది అసలుకి. ఇంకా మా అక్కని సపరేట్గా నువ్వే రెడీ అంటే రెడీ చేసింది. ఇక్కడ గోపికమ్మ చూడండి ఆల్రెడీ రెడీ అయింది. కృష్ణుని కోసం వెయిట్ చేస్తుంది. మా చిట్టి గోపికమ్మ, మా ఈశాన్విని గోపికమ్మ లాగా రెడీ చేసిన మంచిగా రెడీ అయింది. పొట్టిది క్యూట్గా ఉండే అనమాట. ఈ కృష్ణుడే అన్ని నాటి థింగ్స్ చేస్తాడు. దొంగ కృష్ణుడు వీడు. ఇంకా మా దొంగ కృష్ణుడు అయితే ఇంకా దొంగ కృష్ణుడు వీడు. పొట్టి కన్నయ్య క్లిప్పులతో ఆడుకుంటున్నాడు అన్నట్టు. దండం పెడతారా కొంచెం ఒకసారి తయారుగా ఇంత బతిమలాన కూడా అస్సలు రెడీ కాలే. అసలుకి ఎంత చుక్కలు చూపించిండో మాకైతే. అది అసలు ఆగులేదు. అసలు ఎంత కడదామన్నా కట్టచ్చులేదు. బాగా కష్టమైంది. ఇంకా మా అక్క దానికి క్లిప్స్ పెట్టి సెట్ చేసింది అన్నట్టు. కానీ కిరీటం పెడితేనే కదా మంచి లుక్ ఉంటుంది. కిరీటం పెట్టకపోతే లుక్ ఉంటుందా చెప్పండి. ఎంత చేసినా అసలు ఏలే పొట్టిది. ఇక్కడ మా బావ వీడియో తీస్తుండే ఎట్లా చేస్తుంది పొట్టి ఈశాన్ని. భలే క్యూట్ ఉంది కదా పొట్టిది, మంచిగా ఉండదు. అలా పిన్ని పెళ్ళప్పుడు లంగం అని మంచి మా అక్క పైనుంచి వేసింది అన్నట్టు. మంచి నీట్గా కనబడింది. సో ఇంకా మా అక్క ఏం చేసింది అన్నట్టు దానికి ఎక్స్టెన్షన్స్ లాగా కడుతుంది అన్నట్టు ఫ్రీ ఉండడానికి. ఇంకా మా కన్నయ్యగాడు చూడండి ఇక్కడ క్లిప్పులతో ఎట్లా ఆడుతున్నాడు. దొంగ కన్నయ్యగాడు వీడు. అన్నిటిని పడేస్తున్నా అన్నట్టు. ఇంకా క్లిప్పులతోటి మంచిగా ఎక్కువ దారం పెట్టి కట్టింది అన్నట్టు. చేతులకు పెట్టేటి నేను వెళ్ళి తీసుకొస్తే అస్సలు కట్టుకుంటలేడు. ఇంకా మా అక్క వాటికి దారం కట్టి మంచిగా సెట్ చేసింది అన్నట్టు. సో ఫైనల్గా మంచిగా గోపిక కృష్ణులు అయితే మంచిగా రెడీ అయ్యారు. అది షార్ట్ వీడియోలో రాబోతుంది చూడండి. ఇంకా ఇక్కడ మా అక్కను మమ్మీ ఇద్దరు కలిసి కంకులు కాలుస్తున్నారు అన్నట్టు. సో ఇప్పుడు గ్యాస్ మీద కాలితే మంచిది కాదు అది అన్ని ఇంకా ఫోన్లలో వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇద్దరు కలిసి బొగ్గులు వేర్చి బొగ్గుల మీద కాలుస్తారు అన్నట్టు. సో మా అందరికి కూడా కాల్చిచ్చిర్రు. కాల్చినాక ఇంకా అవన్నీ కంకులు ఒలవడానికి, గారెలు చేయడానికి ఒలిచిర్రు అన్నట్టు అందరూ. సో మంచిగా మేము కన్నయ్యని ఇంకా ఈశాన్విని నేను ఫోటోలు వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసిన. వాళ్ళిద్దరు ఫొటోస్ వీడియోస్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. కానీ 1 గంటన్నర కష్టపడ్డం కావచ్చు, అస్సలు చూసులేదు అసలుకి ఫొటోస్కి. మంచిగా వీళ్ళిద్దరు మాత్రం మా అందరికీ మంచి కంకులు కాల్చి ఇచ్చారు. సో మమ్మీ ఈవినింగ్ గారెలు వేసింది అనమాట అందరి కోసం. మంచిగా కడుపు నిండా ఇష్టం అన్న తినొచ్చు అని చెప్పేసి ఫుల్ ఎక్కువనే వేసింది గారెలు.
సో మేమందరం కూడా తినేసినాం. ఇంకా టమాటా పచ్చడి వేసిందనమాట మా అక్క దానిలోకి. గారెలకి టమాటా పచ్చడి మంచిగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి టమాటా పచ్చడి వేసింది. ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట. గారెలు విత్ టమాటా పచ్చడి మంచిగా ఉండే టేస్ట్. సో ఇలా జరిగిందనమాట మా ట్రిప్పు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక అన్నయ్య ఫస్ట్ బస్ ట్రిప్ మాత్రం భలే జరిగింది. మంచి మెమొరీస్ అన్ని క్రియేట్ చేసుకున్నాం మేము, లైఫ్ టైం మెమొరీస్. మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినందుకు మంచిగా రేషన్ కోల్కి వెళ్ళినాం, టెంపుల్కి వెళ్ళాం, మా మొక్కు చెల్లించుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి రంగస్వామి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ ఒక్కసారి అయిపోతే ఇంకా మా మొక్కులన్నీ తీరిపోయినట్టే. సో మంచి దేవుని దర్శనం కూడా మీరు కూడా చేసుకోండి. చాలా పవర్ఫుల్ దేవుడు రాజేశ్వర స్వామి, సీతారాములు. సో ఇక్కడ కొన్ని కొన్ని క్యూట్ క్యూట్ పిక్స్ అన్ని కూడా మీకు షేర్ చేసుకుంటున్నా. సో చూసేయండి ఫొటోస్ అన్ని కూడా. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మంచి మంచి వీడియోస్ మేము ముందుంటా. ఇక్కడ మా అమ్మమ్మని చూడండి, కొంచెం బాగాలేదనమాట, అందుకే మేమందరం చూడడానికి వెళ్ళాం అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.